మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఇస్తారా? ఇస్తావు అనుకోనా? కోర్టు చేతిలో పెట్టేస్తా. వెనక్కి వెళ్ళి పెద్ద దోణ పోతులు నీ కథలు ఆడిగిరా నీ కళ్ళు ఎదురుకి మరి ఇంకెవ లేరురా? మీ అమ్మమ్మ ఖాళీగా ఉందిరా. నాకు 100 సార్లు చెప్తే ఒకసారి అర్థమైపోయింది. 100 సార్లు చెప్పాలా? నాకు అర్థమైంది చెప్పాలా? చెప్పు. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నా భార్య నీ భార్య నా భార్య నీ భార్య నా భార్య బాగున్నారా? మీ అమ్మ బాగుంది? మీ అమ్మది బాగుంది? అమ్మది బాగుంది. అన్న పెడతా వెనక్కి వెళ్ళిరా. ఏ అమ్మాయి ఏంటబ్బాయి నీ పేరు చెప్పవా? సుజాత. నీ పేరు చాలా బాగుంది. నువ్వు బాగున్నావు. చాలా అందంగా ఉన్నావు. చెప్పాలా? పెద్ద ముక్కు, పెద్ద కళ్ళు, పెద్ద పెదాలు, అవి చిన్నవి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా
మూడు. చాలా బాగుంది. చాలా బాగుంది. నాన్న మూడండి. మూడండి. తాతయ్య తాతయ్య. అంటే తాత నమస్కారం పెట్టావా? మా తాతయ్య అంటే అంటే? చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా అభిమానం. మా తాతయ్య మనవడా నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా మొదలెడితే మొదలెడితే మహోత్సవం ఎలా ఉందో దాన్ని మొదలెడితే అనరా? మొదలు పెడితే నాకు ముందు ఎట్టుకోరా ఏంటది? నమస్కారం. అంతటి వేళ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు ముందుగా నమస్కారం పెట్టు అన్నాడు. నమస్కారం ఉంటుంది కాబట్టి మా తాతని ప్రార్థించుకున్నా. మీ తాతకి ఎంత ఇష్టమైన ఎంత ప్రేమైన నమస్కారాలు మీ ఇంటిగా పెట్టుకో. మా తాత కనిపెట్టాడు ముమ్మోడు పుట్టాడు, ముక్కుడు పుట్టాడు. మీ తాతకి ఎంత ఉంటే మా తాతకి ఎంత ఉంది? ఏంటది? మోతగారు. ఓతగారా? ఓహో మోతగారు సింపుల్ గా మాట్లాడు. అది మా మోతగారు కాదు. మోతగారు ఇంటి గొప్పలు కాదు. ఎక్కడికి పోతురా? ఎవరో మొదలు పడి చూద్దాం కానీ చూద్దాం కానీ? ఏమైంది? తాత నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టలేదు. ఏం చెట్ట? ఏం చెట్ట? భర్త నమస్కారం అమ్మాయి గారు, పెట్టాడు. మీరైతే భర్తభర్తలు ప్రార్థించారు. ఇది కాదు ఎవరు? అదేంటి? ఇది గాలి ఏంటి? ఆ. ఇది గాలి ఎవరు అని అడగాలి. ఆ. ఇంత గాలి ఎవరు అని అడగాలి. ఓహో ఇతగారు ఎవరు? చెయ్యి అక్కడేస్తున్నావు. మరి చెప్పు. ఇతగారు ఎవరు? చెయ్యి తీసేస్తాను. ఏమి? ఏం చేశావు? ఏం చేశారు? దాంట్లో చేసావు. అవును. నేను మగవాడిని కాబట్టి మగవాడిని కాబట్టి. నా మీద చేసిన తప్పులు తప్పులేదు. మరి ఆడపిల్ల కదా, ఆ. ఆడపిల్ల గౌరవించే మన సాంప్రదాయం. ఆడపిల్లలు గౌరవించే మన సంప్రదాయం. ఓకే ఇతగారు మీ అన్నయ్య. మా అన్నయ్య. మీ అన్నయ్య ఎవరు ప్రార్థించారు? మా అన్నయ్య విఘ్నేశ్వరుడిని. విఘ్నేశ్వరుడా? అవును. వాడెవడా? మరి పోతాడు కదా. వాడి మీద ఏంటి? ఆ. మరి వినాయక స్వామిరా? ఓహో ఇల్లు ఈ స్వామి. స్వామి. సండం స్వామి. వినాయక స్వామి. ఓకే, ఓకే, నాకు అర్థమైంది. ఆ. రమణ, ఓయ్. వినాయకుడి ముందు తొండ ఉంటుంది కాబట్టి. సండం దేవుడు. తొండ దేవుడు. ఆ. అంతే కదా? అవును. మరి మనందరికీ ఏంటి? తోక ఉంటుందిగా? స్వామి దేవుడు. ఒకదేవుడే కదా. బాబు, తొండ ఉంటే సండం దేవుడు. తోక ఉంటే తోక దేవుడు. వెళ్ళు లేకపోతే బోడు స్వామి. ఏం స్వామి? ఓడి సాబే. అంటే స్పేర్ గా వదిలేసి తెచ్చాను. అవునా? ఆ. నీ మైక్ తో సేమ్ ఎలా నా వేసుకోరా? మేడలే స్టేట్ బాగుంటుంది. బాగుంటుంది. ఆ నోట్లు ఎట్టియండి. పెడతారు చక్క ఒరే రమణ, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. అవును. ఏ తగ్గించుకుంటే మంచిది. ఓకే ఉమ్. అమ్మాయి గారు ముందుగా మీరు విఘ్నేశ్వరుని ప్రార్థించారు. ఆ, నేను విఘ్నేశ్వరుని తరువాత మీరు ఎవరిని ప్రార్థించారు? నేను ఆ. భరతమాత నమస్కారం పెట్టాను. అమ్మాయి గారు ఆ. భరతమాత అంటే ఎవరండి? ఏంటండి? భరతమాత అంటే ఎవరు? ఏంటి తెలీదా? నాకు తెలియక మిమ్మల్ని అడిగింది. అవునా? ఆ హుషారుగా భరతమాత అంటే హాయ్, హాయ్. మన పుట్టి వెళ్ళిడు. ఓహో ఈ భారతదేశాన్ని భారతదేశాన్ని పోల్చుకొని ముందుగా ముందుగా మన భరతమాత నమస్కారం పెట్టాలి. రామోజీ ఎన్టీ రామారావుతో ఎన్ని రోజులు సినిమాలకి షూటింగ్లకి ఆయనతో వెళ్ళకపోతే దేశభక్తి ఎలా వచ్చింది? ఆ మహానుభావుడు మేజర్ చంద్రగా చిత్రంలో ఏమన్నాడు? చేసుకుని గురుగారు పుణ్యభూమి నా దేశం నమో నమామి పుణ్యభూమి నా దేశం సరస్వరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం గంగ నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదర్పరామి మహాబహుళ కన్న తల్లి నా దేశం మహోదయ భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదర్పరామి ఉరే కళ్ళ కుక్క పులే పిచ్చి బేపి నువ్వు లాగావా, నువ్వు పీకావా, నువ్వు సీకావా? ఏంటో ఇది? డవిలాగ్ డవిలాగ్ ఏంటమ్మా? డవిలాగ్ డైలాగ్ నవలి. ఆ. దాన్ని డైలాగ్ అన్నారు. మరే ఉంటారు. డైలాగ్ అంటారు. డైలాగ్ డైలాగ్ మళ్ళీ చెప్పు. ఉరే కళ్ళ కుక్క ఉలే పిచ్చి బేపి నువ్వు లాగావా, నువ్వు పీకావా, నువ్వు సీకావా? ఇప్పుడే చెప్పాను కదా అలా మాట్లాడకూడదని. మళ్ళీ మళ్ళీ repeat. ఆచ్చూ! తుమ్ముతాడ దొన్నపోతా. జై కరోనా. అవురా ఊరు దరిద్రుడా. ఓయ్, ఏం చేసావురా? ఆ? కరోనాకు చేయి కొడతావేంట్రా? ఏమైంది? ఆ కరోనా వచ్చి చాలా మంది ప్రాణాలు పోయాయి కదా. ఆ. అందుకే కరోనాకు జై కొట్టకూడదు. ఏమైంది? కరోనా వాళ్ళు ప్రాణాలు పోయా, ఆ. అందుకే జై కొట్టకూడదు. నేను జై కొట్టాను అనుకో అనుకో. ఏమైందిరా? ఇక మాట చెప్పరా. ఆ. ఈ గ్రామానికి వచ్చావు. వచ్చావు. ఈ గ్రామం పేరు తెలుసా? అవును. మన్యంపురిపేట. ఆ మన్యపురి పేట చాలా చిన్న గ్రామం అయినా చాలా చిన్న గ్రామం చాలా మంచి గ్రామం. చాలా మంచి గ్రామం. వచ్చిన వెంటనే మంచి భోజనాలు పెట్టారు. భోజనాలు పెట్టారు. మంచి స్టేజ్ ఏర్పాటు స్టేజ్ చేశారు. ఏర్పాటు చేశారు. పైడి తెల్లమ్మవారు పండుగ చేస్తున్నారు కదా. ఆ. ఈ గ్రామంలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవారు ఉన్నారు. ఆడపడుచులు ఉన్నారు. ఆడపడుచులు ఉన్నారు. ముఖ్యంగా యూత్ కుర్రవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా యూత్ కురవాళ్ళు ఉన్నారు. ఎంతమంది మధ్యలో చిన్న డౌట్
డౌట్ ఏంటి? పెద్దవారి గురించి చెప్పావు, చెప్పాను. ఆడపిల్లల గురించి చెప్పావు, చెప్పాను. అంటే యూత్ కురవాళ్ళ గురించి చెప్పావు. ఏంటి చిన్న పిల్లలు నీకు అడిగినారా? ఓహో సరే, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎంతమంది మధ్యలో తుమ్ముతావేంటి? తుమ్ముతావేంటి? నేను తుమ్మాను అనుకో, నీకేమైంది? ఏమైంది? నేను తుమ్మాను అనుకో, నీకేమైంది? కరోనా వచ్చిందా? కరోనా వచ్చిందా? కరోనా వచ్చింది రారు, వ్యాక్సినేషన్ చేస్తావా? ఓరి పిచ్చివాడా, మెడిసిన్ వచ్చింది. వచ్చింది ఈ మధ్య. అదే ముక్కులో వేస్తారు, నోస్ డ్రాప్స్ అంటారు. నోస్ డ్రాప్స్ అంటారు. 2 చుక్కలు కావాలా? మీరు అడిగారా? వద్దా? తేడా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. పర్లో ఇస్తాను ఇస్తావు అనుకోనా? కోర్స్ చేతిలో పెట్టేస్తా. వెనక్కి వెళ్ళి పెద్ద దోన్న పోతులు నీ కథలు లాడిగిరా, నీ కళ్ళకి మరి ఇంకెవ లేరురా? మీ అమ్మమ్మ ఖాళీగా ఉందిరా. అయిన మాట ఏంటి? వాడిపోతే వీడిపోతే ఆడొచ్చి మాట మారుస్తూనే ఉంటావా? అవును. 2 పొరల పావులాగా మాట మారుస్తూనే ఉంటావా? అంటే పాముకు 2 పొరలు ఉంటాయా? ఓరి పిచ్చివాడా, ఈ వర్షాకాలంలో అవే ఎక్కువ. అంటే పాముకు 2 పొరలు ఉంటాయి. 2 పొరల పావులు చాలా ఉన్నాయి. నాకు 2 పొరలు ఉన్నాయి. నీకు 2 ఉన్నాయా? ఒకటే కనిపిస్తుంది. మీదకు బొర్రా కిందకు బొర్రా. కింద బొర్ర అక్కడ ఉంది. అంటే గాలి కోసం కింద పెట్టేశారు. ఊపిరాడ చచ్చిపోగలరు. కమిటీ వాళ్ళు ఫ్యాన్ ఎట్టాలి. పెడతావు, జాగ్రత్త మాట్లాడితే నీకు బాగుంటుంది. వెనక్కి వెళ్ళరా పెద్ద దోన్న పోతు నీకు రాక అనుకోండి వెళ్ళరా. అమ్మాయి ఏంటో మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఎన్టీఆర్ గారు చెప్పారు నోటితోనే చెప్తారా? నోరు ఎక్కడ ఉందిరా? నువ్వు ఎక్కడ చూపిస్తున్నా? కింద చూపిస్తా. నా చెయ్యి ఎప్పుడు ఎలాగే వస్తా. ఎక్కడి నుంచి వస్తుందా? ఎలాగొచ్చి ఎలాగెళ్ళిపోద్ది. ఎలాగొచ్చింది? ఎలాగొచ్చింది? ఈ పిల్ల డైలాగ్ చూడరా. వచ్చింది. వచ్చింది ఈ మధ్య. అదే ముక్కులో వేస్తారు, నోస్ డ్రాప్స్ అంటారు. నోస్ డ్రాప్స్ అంటారు. 2 చుక్కలు కావాలా? మీరు అడిగారా? వద్దా? తేడా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. పర్లో ఇస్తాను ఇస్తావు అనుకోనా? కోర్స్ చేతిలో పెట్టేస్తా. వెనక్కి వెళ్ళి పెద్ద దోన్న పోతులు నీ కథలు లాడిగిరా. నీ కళ్ళకి మరి ఇంకెవ లేరురా? మీ అమ్మమ్మ ఖాళీగా ఉందిరా. అయిన మాట ఏంటి? వాడిపోతే వీడిపోతే ఆడొచ్చి మాట మారుస్తూనే ఉంటావా? అవును. 2 పొరల పావులాగా మాట మారుస్తూనే ఉంటావా? అంటే పాముకు 2 పొరలు ఉంటాయా? ఓరి పిచ్చివాడా, ఈ వర్షాకాలంలో అవే ఎక్కువ. అంటే పాముకు 2 పొరలు ఉంటాయి. 2 పొరల పావులు చాలా ఉన్నాయి. నాకు 2 పొరలు ఉన్నాయి. నీకు 2 ఉన్నాయా? ఒకటే కనిపిస్తుంది. మీదకు బొర్రా కిందకు బొర్రా. కింద బొర్ర అక్కడ ఉంది. అంటే గాలి కోసం కింద పెట్టేశారు. ఊపిరాడ చచ్చిపోగలరు. కమిటీ వాళ్ళు ఫ్యాన్ ఎట్టాలి. పెడతావు, జాగ్రత్త మాట్లాడితే నీకు బాగుంటుంది. వెనక్కి వెళ్ళరా పెద్ద దోన్న పోతు నీకు రాక అనుకోండి వెళ్ళరా. అమ్మాయి ఏంటో మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఎన్టీఆర్ గారు చెప్పారు. నోటితోనే చెప్తారా? నోరు ఎక్కడ ఉందిరా? నువ్వు ఎక్కడ చూపిస్తున్నా? కింద చూపిస్తా. నా చెయ్యి ఎప్పుడు ఎలాగే వస్తా. ఎక్కడి నుంచి వస్తుందా? ఎలాగొచ్చి ఎలాగెళ్ళిపోద్ది. ఎలాగొచ్చింది? ఈ పిల్ల డైలాగ్ చూడరా. ఎలాగుందట ఎలాగెళ్ళిపోతాడు. ఎలాగొచ్చి ఎలాగెళ్ళిపోదు. ఎలాగొచ్చి ఇలా వెనక్కి వెళ్ళి ఎలాగొచ్చి ఎలాగెళ్ళిపోద్ది. అలాగంటే బాగుండేది. ఆ పిల్ల ఎలాగంటారు ఎలాగొచ్చిన చెయ్య ఎలాగెళ్ళిపోద్దా. నీకు చెవుతో గుడ్డు కూడా వచ్చిందిరా. పండికి మన ఎదవా చెప్తాను. తెల్ల కుక్క, వైట్ డాగ్. తెల్ల కుక్క అన్నా వైట్ డాగ్ అన్నా ఒకటే. అవునరా, తొక్క తీసిన పందిలాగా వైట్ బేపే. నువ్వెలా పొలంలో గారు దిష్టి బొమ్మలు ఉన్నవారు గొప్ప కట్టి నా పోతున్నా. పొట్టోడా చాలా ఎక్కువ చేస్తా. పొట్టోడా అంటున్నావు. పొట్టోడా అంటున్నావు. బుల్లెట్ కూడా ఎంతే ఉంటాయి. నొప్పేదో తెలుస్తాయి. ఏంటి బాబు నువ్వు బుల్లెట్? ఓ పని చేయరా. ఏంటి? నువ్వు బుల్లెట్ అయితే నా దగ్గర మంచి గన్నోటు. నీ కాడ ఏం గన్న ఉందిరా? నా కాడ గన్న ఉంది. AK-47. ఆర్మీ వాళ్ళు కట్టుకున్నా అంటే పట్టుకో తంతారు. ఏమి అది AK-47 కాదు. AK-47. AK-47 అందులో 2 గుళ్ళు ఉంటాయి. నీకొక గుండు పిల్లకొక గుండు. అలాంటి ప్రయోగం మీద చేస్తారని మన అన్నయ్యకి చెప్పి మంచి కడబొమ్మడు తెప్పి ఆ కడబొమ్మ బుర్ర మీద కొట్టేది. కొడతారు జాగ్రత్త మాట్లాడకపోతే స్టేజ్ అవతల పడిపోతావు. వెళ్తారు చూసిన చెప్తున్నాను. ఈ డైలాగ్ ని వినాలి హుషారుగా. ఓకేనా? తెల్ల కుక్క, అంటే ఆయన వేసేది వరి పంట, నువ్వేసేది చెరుకు పంట. ఏం పంట? చెరుకు పంట. చెరుకు. ఏ అరుణ, నా చెరుకు తింటావా? నా చెరుకు తిను, పర్వాలేదా? నేను అనుకోదా? నా చెరుకు తింటే ఒకటి ఆఫర్. ఒకటి ఆఫర్ పిప్పి రాదు చూసి. అయినా నా పొద్దు మా అన్నయ్య కావాలి ఇచ్చేసే. ఓ నీకు కావాలి చెరుకు? అవరావర దరిద్రుడా, నీకు మాట తెలుసా? ఏమి? శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం 3 జిల్లాలు తిరిగారు కానీ ఈ పిప్పి రాకుండా చూసొచ్చే చెరుకు మాత్రం చూడలేదు. ఇది మామూలు చెరుకు కాదు, నల్ల చెరుకు. ఏమి చెరుకు? నల్ల చెరుకు. నల్ల చెరుకు ఎంత మొక్కే తీపి. చెరుకు అనేది ఎంత ఉంటుంది? చెరుకు అనేది ఎంత పొడవు ఉంటుంది? అది ఎర్ర చెరుకు. అది ఓ ఇంత పొడవు ఉండేది ఎర్ర చెరుకు. ఎంత మొక్క? నల్ల చెరుకు. నల్ల చెరుకు తీపి. ఒక మాట చెప్పరా,
ఈ టైంలో చెరుకు తినరా ఇప్పటికే గొంతు బాగాలేదు ఈ టైంలో చెరుకు తిన్నామనుకో ఈ ఉన్న గొంతు కూడా పాడైపోతుంది అందుకే చెరుకు తిన్నాం చెరుకు తినడం వల్ల గొంతు పోతుంది చెరుకు తినడం వల్ల గొంతు పోతుంది పని చేస్తావా ఏంటో లస్సీ తాగుతావా లస్సీయా ఇక్కడ తెచ్చావా అవును బదులు కొబ్బరి ముక్కలు లేవు చూసే పంచిరా ఈ ఊర్లో షాప్ లో లేనట్టు ఒక షాప్ పెట్టి అమ్ముకోలేదు ఫుల్ కూలింగ్ రా లస్సీ వేస్తాడు లస్సీ మొహచ్చుడు ఎలా ఉంది అమ్మాయి గారు చెప్పండి ఏం కావాలి నాకు ఏమీ వద్దు నువ్వే ఏం చెప్తావు వింటున్నా అంటే లస్సీ కావాలంట నీకు కావాలా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేది ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేది సందర్భం ఉంటది ఏమో ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తారా ఎవరిని అడుగుతున్నా మీరు హుషారుగా ఉంటుంది నాకు లేకదు హుషారు వాళ్ళు హుషారుగా ఉంటే మీ ముగ్గురు గంటలకి ఎగరేసేది సినిమానికి లేదు కానీ బొమ్మ చూపించేస్తావు బొమ్మ చూపిస్తే మీకు బొమ్మ తిరగేసేస్తాం బొమ్మ నువ్వా చూద్దాం చిన్న మాట మరి ఇంకేమీ కాదు ఈ గ్రామానికి వచ్చారు పుణ్యపురి పేట గ్రామం వచ్చారు కదా ఎంతో మంది కళాకారులు ఉన్నారు చాలా మంది లాయర్లు కూడా ఉన్నారు చాలా మంది పెద్దవారు ఉన్నారు అలాగే ఆడపడుచులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా కుర్రవాళ్ళందరూ కూడా నన్ను ఒక మాట అడిగారు రమణ గారు కుర్రవాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళు కుర్రలు కదా వీళ్ళందరూ కుర్రలే కుర్రవాళ్ళు చెప్తే కాదు ఆటోమేటిక్ మాకు తెలియాలి అంటే సిగ్నల్స్ వచ్చాయి అన్నమాట అంటే కుర్రవాళ్ళు కూడా నీకు తెలియాలి అంటే వాళ్ళకి హుషారుగా క్లాప్స్ కొట్టించాలి హుషారుగా కొట్టించేస్తున్నావు బాబు బాయ్స్ మనకొస్తే కూడా నా పరువు తీశారు మీరు మీరు కుర్రల్లో లేరు ముసలి నిజమేనా కుర్రవాళ్ళంటే ఎలా ఉండాలి నీకు మాట చెప్పనా నువ్వు క్లాప్స్ కొట్టించావు వీళ్ళు పర్వాలేదురా కొంచెం బాగా కొట్టారు ఏమయ్యా తినలేదా భోజనం లేదు ఎందుకు తినలేదు చికెన్ లేదు చికెన్ వాళ్ళు తినరు నేను తిన్నా నీ చికెన్ మరి తర్వాత చెప్పొచ్చు వీళ్ళు క్లాప్స్ నచ్చింది కదా వీళ్ళు కూడా నచ్చేలా ఇంకొకసారి కొట్టించాలి మళ్ళీ క్లాప్స్ కొట్టించాలి బాబు యూత్ వెరీ గుడ్ రమణ సూపర్ ఎరగదీసే ఒక మాట చెప్పనా నువ్వు 2 సార్లు కొట్టించిన మాట ఏంటి మా కుర్రవాళ్ళతో నేను క్లాప్స్ కొట్టించా మీ ఆడపిల్లలతో నువ్వు క్లాప్స్ కొట్టించగలవా ఏంటి మీ ఆడపిల్లలతో నువ్వు క్లాప్స్ కొట్టించగలవా ఎంత మాట్లాడారా ఆల్రెడీ ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నావు కొట్టిస్తే చూడు కొట్టించుడు అమ్మ విన్నారు కదా మన కోసం అందరూ గట్టిగా వస్తే క్లాప్స్ కొట్టండి మీరు కూడా గట్టిగా సౌండ్ అవ్వాలి కొట్టండి ఏరా సరిపోయిందా ఏంటలా ప్లేస్ పెట్టా ఏంటి గంటలు లేవు హుషారుగా ఓకే అవునరా తిన్నావా తిన్నావు కదా గట్టి చదివా రండి తిన్నావా లేదా తిన్నావు కదా గట్టి చదివా ఒళ్ళు పుండైపోద్ది నా కొడుకు ఈవేళ తిన్నావా లేదా నేనే తిన్నానా లోకం మీద తిన్నావు కదా తినలేదా లేదో సొంతం కూడా వండారండి అమ్మ నాకు ఒక 2 ముక్కలు వేసి ఓహో నేనేనా ఓకే 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 ఎంత ఇచ్చారు 1116 పోయా కలవా నీకు ఏమి 100 రూపాయలు రాదు 900 రూపాయలు అతను తీసి వెళ్ళిపోండి 900 రూపాయలు తీసుకెళ్ళిపోతే నువ్వు ఎంత చదవాలి 100 రూపాయలుగా చదవాలి నాకు ఇచ్చేది చదువుతాను తీసుకుని నీ చదవను నీకో దండము నీ చదువుకో దండము చెత్త ఎదవా అమ్మాయి గారు చెప్పండి చిన్న మాట మా కుర్రవాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టించారు ఈ ఆడపిల్లలతో వినయంగా అడుక్కొని మళ్ళీనా వాళ్ళు కొట్టట్లేదు కదా ఎందుకు ఏం రెచ్చగొడుతున్నా ఈసారి కొట్టిస్తా చూడు నువ్వు రారా ఎందుకని గొడ్లు చించుకుంటావు వాళ్ళు సైలెంట్ పోతారు వాళ్ళు కొట్టరాలు ఒక విషయం తెలుసా ఏంటి తాత ఏ మా ముసలోడే గాని మహానుభావుడు ఈ వయసులో అలాగే ఉన్నాడంటే ఆ వయసులో సెంచరీలు కొట్టేసాం క్రికెట్ చేశారా తాతయ్య తాత అమ్మమ్మందా అమ్మాయి గారు చెప్పు ఓకే మీ ఆడపిల్లతో నువ్వు విన్నారు కదా నేను క్లాప్స్ కొట్టించాలి అమ్మలారా అక్కలారా అమ్మ అలాగ ముద్ద చేసి నువ్వు క్లాప్స్ కొట్టించమన్నా అవును నేను కొట్టిస్తున్నాను కదా మళ్ళీ అంటే అడుక్కోకుండా క్లాప్స్ కొట్టించు అమ్మ గట్టిగా క్లాప్స్ కొట్టండి గట్టిగా విషయం తెలుసా అల్ల మా పెద్ద అమ్మ అది కనుక కళ్ళతలు పెట్టుకోండి అలా తీసేది నెట్టేసి అలా తీసేది అంటే క్లాప్స్ కొట్టడానికి ఇష్టం లేక అలా చేతులు ఎట్టి
లేదు ఆవిడ సూపర్ గా కొట్టింది. అవును బానే కొట్టింది. కుర్ర వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టారు. మా కుర్ర వాళ్ళందరూ కూడా నన్ను ఒక మాట అడిగారు. రమణ గారు నీ అమ్మ మొగుడు అయినా ఎవరా నీ మేనత్త మొగుడు రా. ముసలితో పని అంటే ముసలి వాళ్ళంటే గొప్ప ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను పెరిగాను. మా ఆడపిల్లంటే గొప్ప ఇష్టం. మరి చెప్పు. మా కుర్ర వాళ్ళందరూ కూడా ఒక మాట అడిగారు. రమణ ఇందాకటి నుంచి మీ ఇద్దరిదే చూపిస్తాను ఆట పాట మనిద్దరిదే. అలా పిల్లకి లేపవా? అలా పిల్లకి నాకు ముగ్గురు కావాలి. నువ్వు ఆవేశపడకుండా విను. ఆ అమ్మాయి చెల్లి, ఈ అమ్మాయి అక్క, నేను అన్నయ్య. నాకు అర్థమైపోయింది. ఆ పిల్ల పేరు చెల్లి, నువ్వు బొక్క. ఒరే ఒళ్ళు ఆసిపోతే అమ్మాయి చెల్లిరా, నేను అక్క, వీడు అన్నయ్య. నీకు అసలు వరుసలు తెలియదు. నాకు వరుసలు తెలియదా? వాళ్ళు పిచ్చిదానా? ఒక విషయం తెలుసా? ఈ వరుసలు కట్టడంలో ప్రధానమంత్రి మోడీ గారు మోడీ గారు పంది అవార్డు ఇచ్చారు. అది పంది కాదురా, నంది అవార్డు. నంది అవార్డు ఇచ్చారు. అంత బాగా వరుసలు కడితే ఈయనేమవుతారు? నా దగ్గర చెప్పు. ఎవరు? మా పెద్దమ్మ కొడుకే. పెద్దమ్మ కొడుకా? పెద్దమ్మ కొడుకు మా బామ్మర్దే. ఓహో బాగా కట్టాడు. నీకు పంది అవార్డు కాదురా. అవును. నీకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. ఏమవుతాడైనా? మా పెద్దమ్మ కొడుకు మా బామ్మర్ది. పెద్దమ్మ కొడుకు బామ్మర్ది. ఈడేమవుతాడు? ఇంకా దగ్గరాడు. సొంత మా మేనత్త కొడుకు. సొంత మేనత్త కొడుకు? మా మేనత్త కొడుకు. ఏమవుతాడు? మా అన్నయ్యే. ఓహో ఏ రాజ్యం నుంచి వచ్చావునైనా? ఏమి? ఏ రాజ్యం నుంచి వచ్చావు? ఇక మాట తెలుసా? అమ్మాయి ఏమో చెప్పు. ఇంకా దగ్గర సొంత మా పిన్ని కూతురు. ఏంటి మీ పిన్ని కూతురు? మా పిన్ని కూతురే. ఏమవుద్ది? మా వదినే. ఓరా నీకు మాట తెలుసా? ఏం మాట్లాడారు? పెద్దమ్మ కొడుకు అన్నయ్య, పాప కొడుకు బావ, పెద్దమ్మ కూతురు చెల్లి. ఇది వరుస. ఇవన్నీ కాకుండా నువ్వు నాకు ఏమవుతావు? నేనా? నేను నీకు అన్నయ్య అవుతాను. నువ్వు నాకు అన్నయ్య. నువ్వు నాకు అన్నయ్య అయితే నీకు నేనేమవుతాను? ఓహో బాగా అడిగావరా. నువ్వు నాక తమ్ముడు అవుతావు. నీకు నీ తమ్ముడు. నువ్వు నాకు అన్నయ్య. నువ్వు నాకు అన్నయ్య అయితే నీ అమ్మ నాకేమవుద్ది? మా అమ్మ నీకు అమ్మే. నీ అమ్మ నీకు అమ్మే. నీ అమ్మ నాకమ్మ. మా అమ్మ నీకో. నీ అమ్మ నాకు అమ్మే. ఓహో మా అమ్మ నీకమ్మ. అన్నయ్య నీ అమ్మ నాకమ్మ. నీ అమ్మ నాకమ్మ. నీ చెల్లి. ఓహో మా చెల్లి. నీకేమి తెలియదురా? మా చెల్లి నీకు చెల్లి. నీకు చెల్లి. నీ చెల్లి నా చెల్లి. మీ అమ్మ నాకు అమ్మ. మీ తమ్ముడు మా తమ్ముడు. మా తమ్ముడు మీ తమ్ముడు. నీకు తమ్ముడే. నీ తమ్ముడు నా తమ్ముడు. మీ చెల్లి నా చెల్లి. మీ అమ్మ నాకు అమ్మ. నీ పిల్లవ నా పిల్లవ. రైట్ రైట్. జాండలో సగం ఉన్నావు. అవును జాండలో సగం ఉన్నావు కదా. నా పిల్లవ నీ పిల్లమా? అవును. ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నాను? పెద్దవా నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు. ఆడుతున్నాను. ఏ సంబంధానికైనా మన అనొచ్చు కానీ భార్య విషయంలో మాత్రం మనం ఏమన్నాను? నీ భార్య నా భార్య నా భార్య. నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నాకు 100 సార్లు చెప్తే ఒకసారి అర్థమైపోయింది. 100 సార్లు చెప్పాలా? నాకు అర్థమైంది. చెప్పాలా? చెప్పు. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నా భార్య నీ భార్య. నా భార్య నీ భార్య. నీ భార్య నా భార్య. నీ భార్య ఇటు చూడు వాళ్ళ పనులు చేస్తారు. చెప్పు. నీ భార్య నా భార్య. చాలా బాగా. ఓకే అన్నయ్య. చిన్న మాట. ఏమంటా చెప్పురా. ఆ అమ్మాయిని లేపేస్తున్నాను. ఆ చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి కొనుపడిందా? ఏ విధంగా లేపుతావు? ఏ విధంగా లేపాలి? డాన్స్ రూపంలో లేపుతావా? లేపాలా? పాట రూపంలో లేపుతావు? నీ ఇష్టమే. మా ఇష్టమే. ఓ పని చేయరా. ఏంటి? హుషారుగా డాన్స్ చెయ్యు. లేకపోతే అప్పుడు మంచి సాంగ్ పాడదు. ఓకే హుషారుగా లేపు. హుషారుగా డాన్స్ చేస్తారు. గో బ్యాక్. 7 బెదర పిల్లకి డబ్బులు ఇస్తాను లేగట్లేదు. ఎవరైనా డబ్బులు ఇస్తా అన్న లాయర్ అన్న ఆ పిల్లకి ఎంత కావాలంత తెస్తారన్న. ఎంత సీపా చాలా తక్కువ. నేను ఎక్కువ ఇస్తాను తీసుకో. ఫుల్ ఉన్నట్టుంది. తడి ఆరిపోవాలా? విషయం తెలుసా? నాకున్న ఆస్తి ఎంత ఉందో అప్పు అంతే ఉంది. నీ అప్పు గురించి నాకు చెప్పదమ్మా. నీ ఆస్తి కోసం చెప్పు. ఆస్తి ఎంత చెప్పు. ఓ విషయం తెలుసా? ఇంకో విషయం. నా ఆస్తి మన వైజాగ్ లో స్టీల్ ప్లాంట్
ఎవరిది ఎవరిది ఆ వాండర్ది. బాగా చెప్పావురా చెల్లమ్మా విన్నావా? వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఎవరిది వాండర్దంట. ఇంకో విషయం మన విజయనగరం రైల్వే స్టేషన్ ఎవరిది సెంట్రల్ గవర్నమెంట్. నాకు ఒకే ఒకటి ఉంది, ఈ మైక్ సెట్. ఈ మైక్ సెట్ ఎవరిది ఆ వాండర్ది. వాండర్దని మాకు తెలుసు. అవును. నీ ఆస్తిని గురించి పక్కన పెడితే ఎంత ఇస్తావు చెప్పు. ఎంత కావాలో తీసుకోండి. 3,000 అంటే చాలా తక్కువ. ఎక్కువ ఇస్తాను. ఒక 5,000. వాళ్ళు పిచ్చిదానా 5,000 అంటే 5 నిమిషాలు కొరసేపు కనెక్కరా ఎక్కువ తీసుకోండి. అవునా? 10,000 ఇస్తావు. 10,000 అంటే 10 నిమిషాలు కొరసేపు కనెక్కరా ఎక్కువ తీసుకోండి. వాళ్ళు జడ్డిదానా 15,000 అంటే 15 నిమిషాలు కొరసేపు కనెక్కరా ఎక్కువ తీసుకోండి. ఈ నోట్లో నాలికే లేదు, నీకు అనడం కూడా రాదు. అంతే. ఒక 20,000 ఇస్తావా? పిచ్చి పుల్లయ్యా 20,000 అంటే 20 నిమిషాలు కొరసేపు కనెక్కరా ఎక్కువ తీసుకోండి. ఇంకా నేను అడగలేదురా. ఎంత ఇస్తానో చెప్పు. ఎక్కువ తీసుకోండి. ఎక్కువ తీసుకోండి. ఒక 200 తీసుకోండి. 200 ఇచ్చేస్తావరా? ఎంత ఇస్తావు? 200. క్యాష్ లేదు. మరి ఫోన్ పే. బెదరం అక్కడ అంత కార్డు ATM కార్డు ఆ ఆవిడ కార్డు నా కార్డు కలిపి ఈ అమ్మమ్మ కార్డు అది మా తాతకి ఇచ్చాను. పనికి ఈ షోలన్నీ ఎందుకు పాయింట్ రా. నువ్వు డాన్స్ చేసావు, అమ్మకి నచ్చలేదు, లైక్ చేయలేదు. మంచి సాంగ్ అంటే ఎరగ తీసేస్తా. ఎలా ఉండాలి తెలుసా? అదిరిపో. ఓకే గో బ్యాక్. నీకు బాగా బలిసి ఏం మాట్లాడుతూ ఆడపిల్ల పట్టుకొని ఏ అమ్మాయి చూడబా ఏటం గొప్ప అయిపోతాను. ఏ అమ్మాయి నీ పేరు చెప్పవా? నా పేరు ఇంకా పెట్టలేదురా. నా పేరు ఇంకా పెట్టలేదు. ఈ అమ్మ నన్ను నీ పేరు పెట్టలేదా? మా పంచేదినా ఏం చేస్తా? అలా మా నాయుడు అంత పెట్టించేదినా? నీకు దండం పెడతాను వెనక్కి వెళ్ళిరా. ఏం అవసరం లేదులే. అయ్యే అమ్మాయి నీ పేరు చెప్పవా? తెలుసా? స్వీట్ నేమ్. నీ పేరు బాగుంది, నువ్వు బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. చెప్పాలా? చిన్న ముక్కు, చిన్న కళ్ళు, చిన్న పెదాలు, అవి పెద్దవి. దండం పెడతాను వెనక్కి వెళ్ళిరా. నీకు ఎక్సెకల్ ఎక్కువే. జాగ్రత్తగా మాట్లాడు. చాలా అందంగా ఉన్నావు. జరిగేలాగా ఉన్నది. అమ్మాయి బాగోలే, అలా అమ్మాయి బాగుంది. నీకు ఎంతమంది కావాలరా? ఎంతమంది? ఓకే ఓకే అమ్మాయి కూడా పిలిచి. ఓకే ఏ డార్లింగ్ బాగున్నారా? మీ అమ్మ బాగుంది, మీ అమ్మది బాగుంది. అమ్మది బాగుంది. దండ పెడతా వెనక్కి వెళ్ళిరా. ఏ అమ్మాయి నీ పేరు చెప్పవా? సుజాత. నీ పేరు చాలా బాగుంది, నువ్వు బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు. చెప్పాలా? పెద్ద ముక్కు, పెద్ద కళ్ళు, పెద్ద పెదాలు, అవి చిన్నవి. కాకపోతే ఏంటి? మీరు ముగ్గురు వచ్చారని చూసుకుంటాను. నాతో ఆడగలరా పాడగలరా? అది ఎప్పుడు చూడలేదా? ఆట పాట ఇప్పుడు చూస్తారా? హుషారుగా చూపించేస్తా. మీ ముగ్గురికి ఒకటే బావా. ఎవరా బావా? మన ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ గారు ఎవరైనా ఇక్కడే ఉన్నారు. ఎవరండి ఆయన? గారండి. అతనేనా? ఏమండి రండి. వెళ్ళిపోతారేంటి? అక్కుందా అన్నయ్య? ఉదయం రేటి వదిలేసి చెప్తాను, పర్వాలేదు వచ్చి. ఇద్దరా? ఇద్దరు ముగ్గురు 5 అవుతారు. చెప్పు. ఓయ్ అమ్మాయి గారు చెప్పండి. చిన్న మాట. ఎందుకంటే చాలా బాగుంది.
ముగ్గురు వచ్చారు. నాతో ఆడగలరా పాడగలరా? నాది ఎప్పుడు చూడలేదా ఆట పాట? ఇప్పుడు చూస్తారా? హుషారుగా చూపించారు. గురుగా స్టార్ట్ చేసుకోండి. ఇది నా పప్ప హరిపప్ప, నా పప్ప హరిపప్ప, నా పప్ప నా పప్ప నా పప్ప నా ఏంటో ఈ పాట? ఏమి? అసలేంటి పాట? ఇది పెద్ద పప్ప, ఇది పెద్ద ప్రెసిడెంట్ అన్నా ఏడు గుంట ఇలా ఊపేస్తాను. ఏంటి ఊపిస్తున్నా? ఆ చెవుట్లో ఒరే రమణ, నువ్వు పాడించాలు అన్ని మూసుకొని వెళ్ళిపోతే ఇదే పాట మేము పాడదాం. పాడతారా? నేను అవసరం లేదు. ఉంటానా? వద్దురా, నీ అవసరం నాకు లేదు. చెప్పానా? వద్దు. నువ్వు పాడింది చాలు, నువ్వు చేసింది చాలు. అడుండు వాయించండి, పాడతా. పుష్ప పుష్ప లేదు పుష్ప. దరిద్రుడా పుష్పరా? ఏ అరుణ ఏ అరుణ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? లేదు ఫైర్. ఈ చెయ్యి నాదే, ఈ చెయ్యి నాదే. నా చెయ్యి మీద నేను వేసుకోను. నేను మీరు వేసానా? దేని మీద వేస్తావురా? నీ మొహం మీద వేసేస్తావు. నీకు మాట తెలుసా? ఈ కాలు నాది, నీదే. ఈ కాలు నాది, నీదే. రెండు కాలుతో తండాడా టెంట బద్దలు కొట్టుకుని వెళ్ళిపోవా. జాగ్రత్త మాట. ఏంటి కొడతావా? కొడతానా? టచ్ అయ్యి చేస్తే చేశాను రా. టచ్ అయ్యరా, టచ్ అయ్యరా. ఏంట్రా? ఒరే ఆది, ఒరే ఆది, మీ నాన్నగారు బాగుడు దానికి, మీ అమ్మగారు బాగుడు దానికి చాలా తేడా ఉందో అమ్మడి కొడుక. ఏంటి నువ్వు అక్కడ సినిమాలు తగ్గేదేలే, మీ ముగ్గురికి ఒగ్గేదేలే. ఒరే చిన్న మాట, తగ్గేదేలా బాగుంది. బాగుంది ఎందుకంటే అల్లు అర్జున్ మేనరిజం కాబట్టి చాలా స్టైల్ గా ఉంది, స్టైల్ గా ఉంది. ఈ ఒగ్గేదేలే ఏంటి? తగ్గేదే అన్నది అల్లు అర్జున్ మేనరిజం అయితే ఈ ఒగ్గేదే అన్నది నా మేనరిజం. నీకు మేనరిజం ఉంది. ఒగ్గకపోతే ఏం చేస్తా? అప్పుడు కూడా ఉంటుంది. ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, పైన ఆకాశం సుత్తా నాదే. ముప్పై రూపాయలు చెప్పాను అడ్డే 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 అని. బుద్ధున్నాడు ఎవరైనా అడగల. ఒక మాట తెలుసా? రైట్ రైట్. ఏం చేసావు? ఏమైంది? 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 అడ్డ పగిలింది. నేను చూశాను. చూసావు? కొట్టుకున్నావు కదా? కొట్టుకున్నా కదా? గొల్ల దెబ్బ వేశాను. ఏమి దెబ్బ? గొల్ల దెబ్బ వేసాను. గొల్ల దెబ్బ. ఓ పని చేయరా. ఏంటి? వెనక్కి వెళ్ళిపోతే ఆ అమ్మాయిలు వచ్చి హుషారుగా పాడుతారు. నేను వెనక్కి వెళ్ళిపోతే మీ అమ్మాయిలు పాడుతారు. ఒక 2 నిమిషాలు. ఏంటి?
బెదరు పిల్లకి మీరు అన్నారేటే ఏమనలేదా? ఏమనకపోతే నువ్వెందుకు కయ్యమన్నావు? రమణ, ఒక మాట చెప్పనా? ఏంటి? నేను మామని పిలిచానా? అవును. ఒక్కరు కూడా పలకలేదురా. నువ్వు ఏమని పిలిచావు? మామా అని. అదే సంగతి. ఏంటి? మామా అంటే ముసలోళ్ళ కిందే పోద్ది. అదే బాబా అన్నావు అనుకో మొత్తం పలికేస్తారు. బావంటే పలుకుతారా? బావంటే పలుకుతారా? వచ్చి ఎక్కిపోతారా? ఇప్పుడు నేను బావాన్ని కేక వేస్తావు. దానికి వాళ్ళందరూ పలికితే చాలు. ఓకే, నువ్వు బావాన్ని కేక వెయ్యు, వాళ్ళందరూ హుషారుగా పలికేస్తారు. అవునా? అయితే పిలుస్తా. బ్రతుకు సెడ సిగ్గుల రోజులు మగజాన్ని పెట్టారు. జనకి సౌండ్ అండి పిలిచేటప్పుడు. అయినా సరే నా పరువు తీశాను. మీరు ఒక అందమైన అమ్మాయి పిలిస్తే పలికినట్టు ఉండాలి. మీరు పలకడంగా ముందుకు వచ్చారా? చెక్కున్నట్టు ఉండాలి. ఎంత బాగున్నాడో బావొచ్చి పప్పడిగాడు. ఏం పప్ప? అరిసి పప్ప. ఎప్పుడు చేసావు? మొన్న. ఎక్కడ? ఇంటికాడ. ఎవరు చేశారు? ఆయన బావొచ్చి పప్పడు ఏంటా? బావొచ్చిన పప్పడు మీ అన్న వచ్చిన పప్పడు రేట్ బా పాడే గాని నువ్వు వెనక వెళ్తే ఆ పాట అంతకు మించి నేను పాడతాను. నువ్వు అన్ని మూసుకొని చూస్తే చాలు. హుషారుగా పాడు.
దుర్గమ్మ తల్లి వందనాలమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ
విజయనగరం ఆడబిడ్డవమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా విజయనగరమాపుర వీధుల్లోన కన్నుల పండుగ నీవమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ గర్వయ్య తల్లివని కనకదుర్గమ్మవని గర్వయ్య తల్లివని కనకదుర్గమ్మవని గర్వగా పూజించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి గర్వగా పూజించావే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించావే గర్వయ్య తల్లివని కనకదుర్గమ్మవని గర్వయ్య తల్లివని కనకదుర్గమ్మవని గర్వగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి గర్వగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించావే పూజలన్నీ చేసినను పూజలన్నీ చేసినను తీరాగాజులతో నీకు అలంకరణ చేసినను పూజలన్నీ చేసినాము తీరాగాజులతో నిన్ను అలంకరణ చేసినామమ్ము కర్మగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి కర్మగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించావే గర్వయ్య తల్లివని కనకదుర్గమ్మవని గర్వయ్య తల్లివని కనకదుర్గమ్మవని గర్వగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి గర్వగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించావే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగామని కొట్టండి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా